బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం పులపరు గ్రామంలో టీడీపీ నేత ముంగర ఏడుకొండలు రెచ్చిపోయారు. ఎంఆర్ఓ ఆదేశాలతో అక్రమ లేఅవుట్ను అడ్డుకునేందుకు వెళ్లిన వీఆర్ఓ వెంకటేష్ పై దాడికి పాల్పడి చంపేస్తానంటూ బెదిరించారు. దాడిలో గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వీఆర్ఓ వెంకటేష్ చికిత్స పొందుతున్నారు. తనకు ప్రాణహాని ఉందని వీఆర్ఓ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం పులపరి గ్రామంలో టీడీపీ నేత ముంగర ఏడుకొండలు రెచ్చిపోయారు. ఎంఆర్ఓ ఆదేశాలతో అక్రమ లేఅవుట్ను అడ్డుకునేందుకు వెళ్లిన వీఆర్ఓ వెంకటేష్ పై దాడికి పాల్పడి చంపేస్తానంటూ బెదిరించారు. దాడిలో గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వీఆర్ఓ వెంకటేష్ చికిత్స పొందుతున్నారు. తనకు ప్రాణహాని ఉందని వీఆర్ఓ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్. అక్రమ లేఅవుట్ అడ్డుకున్న వీఆర్ఓపై రాజకీయ నేత కుటుంబం అయితే దాడి చేసిందని చెప్పుకోవచ్చు. మండవల్లి మండలం పులపర గ్రామంలో చర్చ చోటు చేసుకుంది. పులపర గ్రామంలోని మోటూరు కాలువ మార్జిన్ ను పూర్తి చేసి అక్రమ లేఅవుట్ ఇస్తున్నారంటూ కూడా ఎంఆర్ఓకి ఫిర్యాదు అందడంతో విఆర్ఓని అక్కడికి వెళ్ళి విఆర్ఓ వెంకటేష్ అయితే దానికి సంబంధించి వివరాలు సేకరించాలని చెప్పి ఎంఆర్ఓ ఆదేశించడంతో అక్కడికి వెంకటేష్ విఆర్ఓ వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. విఆర్ఓ వెంకటేష్ పై ముంగర ఏడుకొండలు అతని అనుచరులు కూడా విచక్షణ రహితంగా కొట్టారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విధులను ఆటంకపడ్డారు, నన్ను చంపుతానని బెదిరించారు, వారి దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పి విఆర్ఓ వెంకటేష్ కైకలూరు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. తదనంతరం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విఆర్ఓ వెంకటేష్ అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కన్నా మురళి, అయితే టీడీపీ నేత ముంగర ఏడుకొండలను అయితే ఇంకా కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఎస్ జగన్, ఇప్పుడు దీనికి సంబంధించి అంటే విధుల్లో ఉన్న విఆర్ఓపై దాడి చేస్తూ అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా విచక్షణ రహితంగా కొట్టడంతో అది అక్కడ దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో కూడా మొత్తం రికార్డ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా వచ్చి అడ్డుకున్నారు. అంటే విఆర్ఓపై దాడి చేస్తే కరెక్ట్ కాదంటే వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లుగా కూడా చెప్తున్నారు. దీనిపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడికి పాల్పడిన ముంగర ఏడుకొండలో వారి కుటుంబ సభ్యులకు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కదా. Yes, sir. Right, Murali. Thank you for the update.